వృద్ధాప్యం పరిస్థితులను నింపాదిగా అర్థం చేసుకునే సమయస్ఫూర్తిని, సంయమనాన్ని నేర్పుతుంది. ఈ వయస్సులో వేస్తున్న ప్రతి అడుగు ఒక మంచి ఆలోచనతో లేదా అర్థం చేసుకుని వేసే నమ్మకాన్ని ఇస్తుంది. క్రమక్రమంగా రాబోయే తన రేపు ప్రతిబంధకాలై లౌకిక అలౌకికాల సరిహద్దులు అడ్డుతగులుతాయని కొంత యావ అనుక్షణం హెచ్చరిస్తూ ఉంటుంది. యాదృచ్ఛికంగా కొంత నవీనత్వపు పోకడులు, త్వరితంగా గ్రహించలేని ఈ కాలపు జీవనపు విధానపు పరిణామాలు ఆకలింపు చేసుకోలేకపోవటం అనేది అర్హత కోల్పోయాం అని చెప్పే ప్రయత్నమే ఇది. కొంత ఒప్పుకొని తీరాలి కూడా. ఈ ప్రయత్నంలో కొంత నిట్టూర్పుల మౌనాన్ని పాటించక తప్పదు అనిపిస్తోంది. మనసులు గమనించి కాముగా ఉండటమే నిజమైన సాధన. మరియు అంతరంగాన్ని బోధమయం చేసే అద్భుత సందేశాలుగా గమనించాలి. మితంగాను ప్రియంగాను సంభాషించడం అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. అవునా కాదా? ఇదే వృద్ధాప్యంలో కాలక్రమేణా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, జీవిత అనుభవాల్ని, ఆశల్ని ఖాళీ చేసుకుంటున్న దశగా పరిగణింపవచ్చు. వృద్ధాప్యంలో రాను రాను విచారం దూరం అవుతూ ఉంటుంది. కాని కొంత ఆశలు ఉన్నంతకాలం ఈ అలుపెరిగని పరుగులూ తప్పవు. ఇంతలో వెళ్ళిపోయిన హితులు, సన్నిహితులు దిగులుగా జ్ఞాపకం వస్తారు. నేస్తాలు, తప్పిదాలు, పొరపాట్లు, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కాని నిస్సహాయత, నిర్వేదం కకావికలం చేస్తున్నంతసేపు మనసు బాధతో మౌనం వెలిగి ఒక చిన్న నిట్టూర్పు. ఇలా అనేక రూపాంతరాలు చెంది చూస్తూ ఉంటే జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో మార్పులు చెందుతూ దైనందిన కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే వృద్ధాప్య జీవితం ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి. రాజీ పడేటట్లు మెలగాలి. ఇలా ఉన్ననాడే ఏ విమర్శ, అవమానం అనిపించదు. ఏ నిందకీ కూడా అసలు కోపమే రాదు. జీవితం విచిత్రం కదూ. నవ్వుకుంటూ ఆ చెమ్మగిలిన కళ్ళే బతుకులోని తీయదనాన్ని ఆవిష్కరిస్తాయి. జీవితం అంటే అనేక ప్రాధాన్యాల కలయిక.